రైట్. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉందండి మనకి ఆదాబ్‌లో. ఇది ఒక ప్రముఖ ఛానెల్‌లో టెలికాస్ట్ అయిన ఒక స్టోరీ. ఆ ప్రముఖ ఛానెల్‌లో ఆ స్టోరీ ఏం చెప్పింది అంటే, ఒక మంత్రి, ఒక వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వమని చెప్పి రేవంత్ రెడ్డికి కమలా హారిస్ రికమెండ్ చేసిందంట. కమలా హారిస్ అని ఒక ఛానెల్‌లో స్టోరీ ఏసేశారు. ఆళ్ళ ఛానెల్ మీద ఇప్పుడు కంప్లెయింట్ పడి వచ్చిందనుకోండి. కానీ మా ఉద్దేశ్యం ఏంటంటే, ఒక ప్రముఖ ఛానెల్, అది కూడా చిన్న చితక ఛానెల్ కాదు, ఒక ప్రముఖ ఛానెల్ ఇలాంటి ఒక స్టోరీ ఏసే ముందు అదేంది, కథ ఏంది, దాని వెనుక నిజాలేంటి, నిజంగానే ఒక తెలంగాణలో ఒక మంత్రి పదవి కోసం కమలా హారిస్ ఎందుకు రికమెండ్ చేస్తది అని ఒక చిన్న లాజిక్ కూడా మీకు దట్టలేదా? మీ ఎడిటోరియల్, మీ టీమ్స్ అంతా మరి అంత వీక్‌గా ఉన్నారా? అరే, కమలా హారిస్ ఎందుకు రికమెండ్ చేస్తదండి ఎవరో తెలంగాణలో ఒక మంత్రి కోసం? వీళ్ళు రాసిన స్టోరీ చూడండి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి అమెరికా మాజీ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ లేఖ రాసినట్లు సంచలనం సృష్టిస్తున్న ఒక న్యూస్ ఛానల్ వార్తా కథనం. మంత్రి పదవి వయా అమెరికా, కాంగ్రెస్ వర్గాలతో పాటు ఇతర రాజకీయ పార్టీలను ప్రకంపనలు, పరిధి దాటి టెలికాస్ట్ చేయడం వెనుక ఏదైనా కుట్ర దాగి ఉందా? కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట దిగజార్చే కార్యక్రమాలు చేస్తున్నారా? ఛానల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఏకంగా డీజీపీకే కంప్లైంట్ చేశారు. ఆధారాలు లేకుండా కథనాలు ప్రసారం చేయడం తగదు ప్రశ్నిస్తున్న శ్యామలా గోపాలన్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ఫౌండర్ నల్ల సురేష్ రెడ్డి నిజాలు బయటికి తీయాలని తెలంగాణ డీజీపీ విజ్ఞప్తి చేస్తున్నారు. అసలు వీళ్ళు ఏం స్టోరీ రాశారో మీకు చెప్తా. ఇంట్రెస్టింగ్ ఇది. ఎందుకంటే మినిమం కామన్ సెన్స్ కదా అది. చిన్న చితగా వాళ్ళకి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి కమలా హారిస్ ఎందుకు రికమెండ్ చేస్తుందండి? ఫోర్త్ ఎస్టేట్గా గౌరవించబడుతున్న వ్యవస్థ నానాటికి దిగజారిపోతుందా? తమ రేటింగులను పెంచుకోవడానికి ఎంతకైనా తెగిస్తున్న న్యూస్ ఛానల్స్ ఇటు సమాజంలోనూ అటు రాజకీయ వర్గాల్లోనూ ఆయమే నెలకొంటుంది. సులువుగా పాపులారిటీ సంపాదించడానికి కొన్ని ఛానల్స్ ప్రయత్నిస్తూ ఉంటే మరికొన్ని ఛానల్స్ రాజకీయ ప్రాపగండా కోసం పనిచేస్తున్నాయన్నది కళ్ళ ముందు కనిపిస్తున్న వాస్తవం. అలాంటి ఒక సంఘటన ఇప్పుడు తీవ్రమైన చర్చనీయాంశంగా మారింది. పేరున్న ఒక న్యూస్ ఛానల్ ఒక నిరాధారమైన కథనాన్ని ప్రసారం చేయడంతో తెలంగాణలో ఇప్పుడు అదే విషయాన్ని మాట్లాడుకుంటున్నారు. మరి దేనికోసం ఈ కథనాన్ని ప్రసారం చేసిందో ఆ ఛానల్ యాజమాన్యానికే తెలియాలి. ఈ కథనం వెనుక ఏదైనా కుట్రకోణం దాగుందా అన్న అనుమానం సైతం వ్యక్తమవుతున్నాయి. ఏకంగా ఒక తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యేకు అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ లింక్ పెడుతూ ఆమె ఈ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వాలంటూ కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీకి లేఖ రాసినట్లు కథనాన్ని ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రసారం చేయటం ఆంతర్యం అర్థం కాక రాజకీయ విశ్లేషకులు, మేధావులు తలలు పట్టుకుంటున్నారు. అసలు ఆ ఛానల్ ప్రసారం చేసిన కథ సారాంశం ఏంటో ఒకసారి చూద్దాం మనం. కొన్ని వార్తా ప్రసారాలు అవును అనిపిస్తాయి, మరికొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి, ఇంకొన్ని ఆలోచింపజేస్తాయి. కొన్ని ప్రసారాలు ఇది నిజమేనా అని అనుమానాలు రేకెత్తిస్తాయి, మరికొన్ని అర్థం కాక గందరగోళానికి గురి చేస్తాయి. అలాంటి కథనాన్నే పేరున్న ఒక న్యూస్ ఛానల్ ప్రచారం చేసింది. ఆ కథనం ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం పేరును హెడ్లైన్స్లో చోటు చేసుకునేలా చేసింది. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం తల గోక్కునేలా చేసింది. అసలు విషయం ఏంటంటే, రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఘన విజయం సాధించి 10 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీని మట్టి కనిపించింది. రేవంత్ రెడ్డి డైనమిక్ నాయకత్వం దూసుకుపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు 16 నెలలు దాటిపోయింది. 12 మంది మంత్రులతో ఆయన కొనసాగిస్తున్నారు. చాలా మటుకు మెయిన్ శాఖలన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరే ఉంచుకున్నారు. ఇంకా 6గురికి తీసుకునే ఛాన్స్ ఉంది. అది నేడో రేపు అని కొన్ని రోజులుగా నడుస్తూ వస్తుంది. ఎందుకంటే కొంతమంది మల్రెడ్డి రంగారెడ్డి అలాంటి వాళ్ళు, లేకపోతే మన రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు చాలామంది ఓపెన్గా కొన్ని కామెంట్స్ ఇవ్వటం వల్ల, కొన్ని అంశాల వల్ల ఆ మంత్రి పదవి విస్తరణ అనేది కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోతూ వస్తుంది. అయితే ఇక్కడ పాయింట్ ఏందయ్యా అంటే, అధిష్టానం దృష్టిలో పడి ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీలోని సీనియర్లు మాత్రం గంపెడాసలు పెట్టుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఒక సంచలన పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ కాంగ్రెస్కు చెందిన ఒక సీనియర్ ఎమ్మెల్యే తనకు మంత్రి పదవి ఇప్పించాలంటూ ఏకంగా అమెరికా మాజీ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ దగ్గర మొరపెట్టుకున్నారట. దీన్ని పరిగణలోకి తీసుకున్న కమలా హారిస్ ఆ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వాలని కూడా రికమెండ్ చేస్తూ కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీకి సైతం ఒక లేఖ రాసిందట. ఇదే విషయాన్ని హైలైట్ చేస్తూ ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ ఒక కథనాన్ని ప్రసారం చేసింది. ఇదే ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తుంది. ఆ కథనంలో కమలా హారిస్ రాహుల్ గాంధీకి లేఖ రాయటం, ఆ లేఖ ఆధారంగా ఆ సిన్సియర్ ఎమ్మెల్యే ఎవరు అన్నది తెలుసుకోమంటూ రాహుల్ గాంధీ తెలంగాణ కాంగ్రెస్ లీడర్లకు ఆదేశాలు ఇచ్చాడని ఆ కథనంలో ఉంది. ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే,
రాహుల్ గాంధీకి సిఫారసు చేస్తూ లేఖ రాసిన కమలా హారిస్ ఆ ఎమ్మెల్యే పేరును ప్రస్తావించకుండా లేఖ రాసిందా? ఇది మరీ విడ్డూరంగా ఉంది. ఇలాంటి అసత్య కథనాలను ప్రచారం చేసిన ఆ న్యూస్ ఛానళ్లపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఏకంగా ఒక తెలంగాణ ఎమ్మెల్యేకు కమలా హారిస్కు లింక్ పెట్టి అద్భుతమైన కథాన్ని ప్రసారం చేసిన ఆ ఛానల్ వాళ్లకు ఇంత చిన్న లాజిక్ తెలియకపోవటం నిజంగా మూర్ఖత్వం అనుకోవాలా, లేదా ఏదో రేటింగ్ పెంచుకోవటానికో, లేక ఇంకా ఏ పార్టీకో కొమ్ము కాసి మార్కులు కొట్టడానికి చేసిన ప్రయత్నం లేక అనిపిస్తుంది. అసలే మంత్రివర్గ విస్తరణ వాయిదాతో అధిష్టానం మీద గుర్రుగా ఉన్న తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ కథనం చూసి మరింత అసహనానికి గురవుతున్నారట. ఇందులో నిజమేంతో తెలియదు కానీ ఇలా వార్తా కథనాలు ప్రసారం చేసిన ప్రజలను, నాయకులను అయోమయానికి గురి చేసిన న్యూస్ ఛానళ్లపై మాత్రం ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. ఈ క్రమంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ప్రాంతానికి చెందిన ప్రతిష్టాత్మక శ్యామల గోపాల్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఫౌండర్ అయిన నల్ల సురేష్ రెడ్డి అనే నాయకులు ఒక అడుగు ముందుకేసి ఈ వ్యవహారంపై తనదైన శైలిలో స్పందించారు. తప్పుడు కథనాన్ని ప్రసారం చేసిన ఆ న్యూస్ ఛానల్పై తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వారికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అసత్య కథనాన్ని ప్రసారం చేసినందుకు ఆ ఛానల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సదరు ఎమ్మెల్యే మాత్రం నేను గత 5 ఏళ్లుగా అసలు అమెరికాకే పోలేదు, నాకు హైకమాండ్తో మంచి పరిచయమే ఉంది, నేను అక్కడి నుంచి పైరవీ చేయించుకోవాల్సిన అవసరం లేదు. మరి లేఖ ఎవరు రాసినట్లు? ఆకతాయిలు చేశారా, ప్రత్యర్థులు చేశారా అనేది ఇక్కడ తెలియాలి. అయితే ఆకతాయిలు చేశారా, ప్రత్యర్థులు చేశారా, ఎవరు చేశారనేది పక్కన పెడితే ఆ ఛానల్కి పేరున్న ఛానల్ అండి, పేరు ఎందుకు చెప్పడంలే కానీ ఒక ప్రముఖ ఛానల్ కనీసం ఆ మాత్రం మినిమం సోయలేదా? అరే తెలంగాణకి సంబంధించిన ఎవరో ఎమ్మెల్యేకి మంత్రి పదవి ఇవ్వమని అమెరికా మాజీ వైస్ ప్రెసిడెంట్ లేఖట రాస్తారు. ఒకవేళ రాసుంటే ఎమ్మెల్యే పేరు రాస్తారు కదా, ఏం లేకుండా లేఖట రాస్తారు, మీరు స్టోరీ అట్టేసేస్తారు. అది కూడా తెలియకుండా ఎలా రన్ చేస్తున్నారు ఛానల్ని మీరు?